బాబు యూపీఐ రిక్వెస్ట్ పెట్టు అని చెప్పండి, వింటా. లేదంటే నేను వినను, ఎదురు సమాధానం చెప్తానే ఉంటాను. నాకు పేమెంట్ కావాలి సార్. అచ్చా, ఎదురు సమాధానం. సరే, నువ్వు ఎంతసేపు చెప్తే చూస్తావు కదా, నువ్వు ఎంతసేపు ఆన్కాల్లో ఉండు, నువ్వు మాట్లాడు. ఎంతసేపు అది ఎదురు సమాధానం చెప్పి నువ్వు కాల్ కట్ చేయకు. నువ్వు ఉండాలి, నువ్వు ఆన్ కాల్లోనే ఉండాలి. నువ్వు నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఆన్ కాల్లోనే ఉండు. నువ్వు నాకు ఎదురు సమాధానమే చెప్పు. నువ్వు ఎంతసేపు ఎదురు సమాధానం చెప్తావు నేను ఇక్కడ చూస్తా. నేను డైలాగ్స్ అంటే చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నా. డైలాగ్స్ ఏం చెప్పలేదు. నువ్వేమో డైరెక్టర్ కాదు, నీ దగ్గర ఆడిషన్ ఇవ్వడానికి. అర్థమైందా? నువ్వు డైరెక్టర్లో ఫీల్ కాకు. డైలాగ్స్ ఏం చెప్పట్లేదు, కన్వర్సేషన్ చేస్తున్నా. కన్వర్సేషన్లో నీకు డైలాగులు మంచిగా అనిపిస్తే రాసుకో, బుక్ తెచ్చుకొని. అంతేగాని నేను నీకు సపరేట్గా నువ్వు వచ్చావని డైలాగులు రాసుకో నీ కోసం తయారు చేయాలి కదా. నీకా? నీదేం పేమెంట్ సార్? ఏ పేమెంట్? నీ పేమెంట్ ఏమది? మరి అమెజాన్ పే లెటర్ కడితే కదా నీ జేబులోకి తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు కదా. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఏ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్ల యొక్క ఇంటెన్షన్ ఎట్లుంటుందంటే, కస్టమర్ తోటి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడితే కస్టమర్ పేమెంట్ కడతాడని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు. సో అలాంటి వారిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెన్సీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మా త్రూ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం, నా పేరు సురేంద్ర నుంచి మాట్లాడుతున్నాము. బట్ అమెజాన్ పిల్లలకి బిల్ పేమెంట్స్ కోసం ఫోన్ చేసిన, పేమెంట్ ఏమైంది సార్? రాలేదు. ఇంకో 14,399 రూపీస్ బిల్ అమౌంట్. ఏంటండి? అమెజాన్ పే లెటర్ బిల్ పేమెంట్స్ కోసం ఫోన్ చేశాను సార్. పేమెంట్ పెండింగ్ ఇంకా రాలేదు. ఎందుకు సార్ ఇది? టైం పడుతుంది, ఫండ్ ఇష్యూ ఉంది నాకు. ఎందుకు? ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి నాకు. ఏం ఇష్యూ? ఫండ్ ఇష్యూ అంటే మీరు మేనేజ్ చేసుకోవాలి సార్. మరి పేమెంట్ చేయడానికి లేక మా పేమెంట్ మీ ఆపితే సరిపోద్దా? మీ పేమెంట్ ఆపొద్దు, కానీ సిచ్యువేషన్ బాగాలేదు కదా. అట్లా సిచ్యువేషన్స్ బాగాలేదంటే అమెజాన్ పే ట్రాన్సాక్షన్ అనేది మెయింటైన్ చేయలేక తర్వాత చేసుకోవాలి సార్. పేమెంట్ చేసేసి ట్రాన్సాక్షన్ చేసేసి బిల్లు కట్టండి సార్ అంటే పరిస్థితి బాగాలేదంటే ఎక్కడ సార్? ఇది 13,599 రూపాయలు బిల్ అమౌంట్. యూపీ రిక్వెస్ట్ కొత్త పేమెంట్ క్లియర్ చేశారు నాకు. ఏంటండి? ఏం పరిస్థితి బాగలేదు? ఏం పరిస్థితి బాగలేదు సార్ మీకు? ఫండ్ ఇష్యూ ఉంది సార్ నాకు. ఏం వల్ల? బిజినెస్ లాస్ అయిపోయింది కొద్దిగా. బిజినెస్ లాస్ అయిందంటే అది మీరు మేనేజ్ చేసుకోవాలి సార్. కరెక్ట్ గా మేనేజ్ చేసి. నేను మిమ్మల్ని మేనేజ్ చేయమని చెప్పట్లేదు కదా, నేనే మేనేజ్ మిమ్మల్ని మేనేజ్ చేయమని చెప్పట్లేదు, నేనే మేనేజ్ చేసుకొని కడతాను చెప్తున్నా. కొద్దిగా టైం ఇవ్వండి. 13,598 రూపీస్ బిల్ అమౌంట్ సార్. పేమెంట్ క్లియర్ చేసేవ్వండి. టైం పడుతుంది నాకు. ఓకే సార్, సైన్ చెప్పడానికి ఎంత లేదు. పేమెంట్ కట్టండి సార్. నాకు ఇప్పుడు టైం పడుతుంది, ఫండ్ ఇష్యూ ఉంది. పేమెంట్ అడిగితే మాట్లాడతారు సార్ మీరు. నాకు డబ్బులు మాట్లాడితే మాటలేగా మాట్లాడేది. మీరు మాట్లాడితే రెస్పాన్స్ ఏ విధంగా మాటల్లోనే చేయాలి కదా, లేకపోతే సాంగులు పాడన్నా లేకపోతే ఫైటింగ్ చేయన్నా? అర్థం కాలేదు. మీరు మాట్లాడితే రెస్పాన్స్ సాంగ్స్ పాడివన్నా? మాట్లాడదా? నేను ఇక్కడ మాట్లాడాలి కదా. అవును సార్, రెస్పాన్స్ ఇవ్వాలనే. మరి రెస్పాన్స్ ఇవ్వండి, పేమెంట్ చేయండి. పేమెంట్ చేయమంటున్నా అంతే. పేమెంట్ లేదు కదా, ఇప్పుడు టైం పడుతుంది నాకు. ఓకే సార్ చెప్పడానికి ఎంత లేదు కదా. టైం పడుతుంది నాకు. ట్రాన్సాక్షన్ చేశారు కదా. ట్రాన్సాక్షన్ చేస్తేనే కదా నువ్వు నాకు అడిగేది. ట్రాన్సాక్షన్ చేయకపోతే నీ ఫోన్ లిఫ్ట్ చేయకూడదు కదా. ట్రాన్సాక్షన్ చేస్తున్నా కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేస్తున్నా. ట్రాన్సాక్షన్ చేయకపోతే నేను ఫోనే లిఫ్ట్ చేయకూడదు కదా. మళ్ళీ ట్రాన్సాక్షన్ చేశారని చెప్పేసి మళ్ళీ స్పెషల్గా నాకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. తెలియదు. రెస్పాన్స్ సండే రోజు మీరే కాల్ చేశారు కదా నాకు. సండే రోజు మీరే నాకు కాల్ చేశారు. సండే రోజు నేను మీకు రెస్పాండ్ అయినా. సండే రోజు చెక్ చేయండి. మరి మీకుందేమో అబద్ధం మాట్లాడాల్సిన అవసరం మీకుందేమో, నాకేం లేదు. మరి పేమెంట్ అనేది చేసేసి మాట్లాడి వింటా అని మీరు చెప్పేది వినండి సార్. నాకు పేమెంట్ కావాలి సార్. వినకపోతే ఫోన్ మ్యూట్ లో పెట్టుకో, స్పీకర్ ఆఫ్ చేసేసుకో. పేమెంట్ పెట్టండి, పేమెంట్ కట్టేసి మాట్లాడండి సార్. పేమెంట్ చేయండి సార్. మా తరఫున పేమెంట్ లేదు కదా ప్రజెంట్. ఎట్లా కట్టాలి? అడగండి, ఎవరితో అడగండి. మీరు ఇవ్వండి, ఒక 10,000 ఇవ్వండి, నెక్స్ట్ మంత్ ఇస్తా. ఆల్రెడీ తీసుకున్నాను. అది అందరూ అదే చెప్తారు. అందరితో తీసుకున్నా కదా నేను. అందరితో ఆల్రెడీ తీసుకున్నా, అందరూ అదే చెప్తారు సార్. నాకు డబ్బులు ఉన్నాయి కట్టడానికి. చెప్పండి సార్. ఫస్ట్ తీసుకున్నానికి డబ్బులు కట్టడానికి డబ్బులు ఉన్నాయా? లేదు కదా. మరి లేకపోతే ఫెడ్ అయ్యా రాసుకో. మరి ఫీడ్బ్యాక్ నీకే తెలిసిపోయింది కదా ఆల్రెడీ. అర్థం కాలేదు. ఫీడ్బ్యాక్ ఆల్రెడీ మీకు గెట్ చేసినావు కదా, పైసలు లేవు అని రాసుకో. అదే ఫీడ్బ్యాక్ ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కదా. ఫీడ్బ్యాక్ ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కదా, రాసుకోండి. అదే ఫీడ్బ్యాక్ ఎక్కడ రాసుకున్నారు? ఎవరు చెప్పారు ఫీడ్బ్యాక్? ఇప్పుడు నేను చెప్పినా కదా టైం పడుతుందని. ఫోనే మాట్లాడలేదు మీరు ఇప్పటి వరకు. మాట్లాడుతున్నా ఫీడ్బ్యాక్ రాసుకున్నా. ఎక్కడ సార్ చెప్పారు ఫీడ్బ్యాక్ అనేది? నేను సండే రోజు నేను మాట్లాడిన కాల్ రికార్డింగ్ నా దగ్గర ఉన్నది. టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఇది? పెట్టుకుంటా, నేనే పెట్టుకుంటా. నీకు అవసరం ఎవిడెన్స్ కావాలంటే పంపిస్తా అంటున్నా. నేనే పెట్టుకుంటా, నీకెందుకు పంపుతా? నాకేం పని లేక నీకు పంపుతానా కాల్ రికార్డింగ్?
నాకు పేమెంట్ కావాలి సార్. నీకా? నీదేం పేమెంట్ సార్? పేమెంట్ కట్టండి. ఏ పేమెంట్? నీ పేమెంట్ ఏమది? అమెజాన్ పే లేటర్. మరి అమెజాన్ పే లేటర్ కడితే కదా నీ జేబులోకి తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు కదా. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఐ హావ్ బారోడ్ మనీ ఫ్రమ్ యూ. మీ దగ్గరికి వచ్చి నేను బారో చేసినట్టు మాట్లాడుతున్నా. ఐ డోంట్ హ్యావ్ మనీ రైట్ నౌ. ఐ కెనాట్ మేక్ ద పేమెంట్ రైట్ నౌ. అరేంజ్ చేస్తా ఉంటున్నా కదా. నేను మిమ్మల్ని అరేంజ్మెంట్ చేయమని చెప్పట్లేదు కదా. సరే, ఒకటి మనిషి జీవితము ఎప్పుడు ఎలా మారదు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాలి, యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ బిజినెస్. మీరు సెన్సిబుల్ గా మాట్లాడితే నేను కూడా సెన్సిబుల్ గా మాట్లాడతా. సెన్స్ లేకుండా మాట్లాడతానంటే చెప్పండి, నేను కూడా సెన్స్ పక్కన పెట్టి మాట్లాడతా. ఐ కెన్ టాక్ ఇన్ బోత్ వే. రెండు విధాలుగా మాట్లాడితే నేను చెప్తున్నా కదా. సెన్సిబుల్ గా మాట్లాడితే సెన్సిబుల్ గా మాట్లాడతాం. లేదు నీ యొక్క రికవరీ స్టైల్లో ఏదో స్టైల్ చూపిద్దాం అనుకుంటే నేను నా స్టైల్లో నేను మాట్లాడాల్సి వస్తుంది. మరి అచ్చా, ఎదురు సమాధానం. సరే, నువ్వు ఎంతసేపు చెప్తే చూస్తావు కదా. నువ్వు ఎంతసేపు ఆన్కాల్లో ఉండు. నువ్వు మాట్లాడు ఎంతసేపు. అది ఎదురు సమాధానం చెప్పి నువ్వు కాల్ కట్ చేయకు. నువ్వు ఉండాలి. ఈ రోజున నువ్వు ఆన్ కాల్లోనే ఉండాలి. నువ్వు నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఆన్ కాల్లోనే ఉండు. నువ్వు నాకు ఎదురు సమాధానమే చెప్పు. నువ్వు ఎంతసేపు ఎదురు సమాధానం చెప్తావు నేను కూడా చూస్తాను. నేను డైలాగ్స్ అంటే చెప్తున్నాను. నేను మాట్లాడుతున్నా, డైలాగ్స్ అని చెప్పలేదు. నువ్వేమో డైరెక్టర్ కాదు, నీ దగ్గర ఆడిషన్ ఇవ్వడానికి. అర్థమైందా? నువ్వు డైరెక్టర్లో ఫీల్ కాకు. డైలాగ్స్ ఏం చెప్పట్లేదు, కన్వర్సేషన్ చేస్తున్నా. కన్వర్సేషన్లో నీకు డైలాగులు మంచిగా అనిపిస్తే రాసుకో, బుక్ తెచ్చుకొని. అంతేగాని నేను నీకు సపరేట్గా నువ్వు వచ్చావని డైలాగులు రాసుకొని కోసం తయారు చేయాలని కదా. తెలుగు మాట్లాడతా, హిందీ మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా, 3 లాంగ్వేజ్ వస్తుంది కదా. కంఫర్టబుల్ లాంగ్వేజ్లో మీరు మాట్లాడాలి. కస్టమర్ ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉంటాడో ఆ లాంగ్వేజ్లో మీరు మాట్లాడాలి కదా. అచ్చా, నువ్వు అన్నావు కదా ఆన్ కాల్ సమాధానం చెప్తా అని. అందుకే నేను మాట్లాడి అందుకే ఫోన్ లిఫ్ట్ చేసిన. మరి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అంటావు కదా ఫోన్ లిఫ్ట్ చేయలేడని. అందుకే ఫోన్ లిఫ్ట్ చేసిన. మరి కట్ చేయండి. మరి ప్రయోజనం లేకపోతే నేను అదే మీకు చెప్తున్నా. సెన్సిబుల్ గా మాట్లాడితే చెప్తా. మనిషికి ప్రాబ్లం వస్తుంది. ఒకటి వినండి, మీరు ప్రజెంట్ ఒక బిజినెస్ లో ఎంగేజ్ అయ్యారు. బిజినెస్ లో ఎంగేజ్ అయినప్పుడు కొద్దిపాటి రిస్క్ ఉంటుంది. ఒక్కొక్కటికి ప్రాబ్లం ప్రాక్టికల్ గా వస్తుంది. అన్ఫార్చునేట్ వాడు కట్టుకుందాం అనుకున్నా కానీ కట్టలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతాడు. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకపోతే వాయిస్ క్లియర్గా వస్తుంది. మీరు మధ్యలో వస్తే వాయిస్ రాదు. నేనేం చెప్తున్నా అంటే మధ్యలో దూరుకుంటే నువ్వు ఫోన్ చేసినప్పుడు మాట్లాడకపోతే మధ్యలో దూరకపోతే ఏం చేయాలి? కాల్ కట్ చేయనా? హలో, చెప్పండి. మాట్లాడుతున్నా సార్. లోన్ ఏమైంది సార్? లోన్ ఏమొద్దు మేడం నాకు. ఏంటి సార్? లోన్ ఏమొద్దు అంటున్నా. మీరు తీసుకున్న అమౌంట్ పే చేసుకోమని చెప్పేది సార్. అవునా? ఎవరు మాట్లాడేది? ఏంటి సార్? ఎవరు మాట్లాడేది? సాక్షి నుండి మాట్లాడుతున్నా సార్. ఏం పేరు అని? పేరు ఏంటి సార్? పేరు ఏం పేరు మేడం? సుహాసన సార్. మేడం సుహాసిని. అవును సార్. చెప్పండి మేడం. సార్ పేమెంట్ ఎప్పుడు చేసుకుంటారు? పేమెంట్ టైం పడుతుంది మేడం. ఎన్ని డేస్ సార్? పడుతుంది ఒక 2 months. 2 months అంటే కుదరదు కదా సార్. ఎందుకు మేడం? ఏంటి సార్? ఎందుకు కుదరదు అంటున్నా? ఎందుకు కుదురుతుంది సార్? ఇన్ని డేస్ మీరు 1 year వరకు అవుతుంది మీరు పేమెంట్ చేసుకోక. మేడం మళ్ళీ ఇంకా 2 months అంటే కుదరదు కదా. ఫండ్ ఇష్యూ ఉన్నాయి కదా ఇప్పుడు నాకు. అట్లా ఏంటి సార్? ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి మేడం. జాబ్ లేదు ప్రజెంట్ నాకు. జాబ్ లేదంటే అది ఒక రీజనేనా సార్? జాబ్ చూసే కదా మేడం నాకు ఇచ్చింది. ఏంటి సార్? అంటే వినబడట్లేదా? ఇట్లా ఏం అర్థం కావట్లేదు ప్రతిసారి. ఏంది సార్? హలో, వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది సార్. అవునా? జాబ్ లేదు ప్రజెంట్, అందుకే కట్టలేకపోతున్నా. 15,000 కట్టుకున్నారు మీరు. ప్రజెంట్ జాబ్ లాస్ లో ఉన్నా మేడం. జాబ్ లోకి తీసేశారు నన్ను. అంటే మీరు టోటల్ ఇప్పుడు సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేసి 50,000 ఉంది సార్. ఇప్పుడు ఏం కట్టలేదు. సెటిల్మెంట్ ఏం జరగలేదు మేడం. టైం పడుతుంది నాకు. అదే మరి ఒక 20 అన్నా కట్టుకోవాలి. అదే చెప్తున్నా మేడం, నాకు అమౌంట్ లేదు ప్రజెంట్. అదే టోటల్ అమౌంట్ చేసుకోమని చెప్పట్లేదు కదా సార్. తెలుగులో మీరు మాట్లాడుతున్నారు. ప్రజెంట్ ఎంత ఉందో అంత చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. ఏంటి సార్? 50 రూపీస్ ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర. 50 ఉన్నాయా సార్? మేడం. హలో, 50 రూపీస్ మేడం. 50,000 కాదు. అవునా? అవును. అది కూడా ఎందుకు ఉంచుకున్నారు సార్? మీలాంటి వాళ్ళు అడుగుతారు కదా, ఉంచుకున్నా.
అదే అడుక్కుంటూ వచ్చిన డబ్బులా ఏంటి అడుక్కునే వాళ్ళకేసే మొహం అనేది కాదు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకుంటావా నువ్వు? అదే మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారా ఏంటిది అంటున్నారు సార్. అది ఆ పని నువ్వు చేస్తావు కదా, ఏంటి సార్? ఆ పని నువ్వు చేస్తావు కదా అంటున్నా. మాటలు మంచిగా వస్తే మంచిగా ఉంటుంది సార్, లేదంటే చంపవాలి. చెంప ఫోన్లకైనా వాళ్ళ కొడతావా? నైట్ రా మరి పలకూడదు, లేకపోతే నువ్వెక్కడో చెప్పు, నేను వస్తా నైట్. నీ పెళ్ళం లేదా రమ్మంటున్నా? లేకపోతే వస్తావా? ఏంటిది? లేకపోతే వస్తావా? 4 బూతులు నేర్చుకుని వస్తున్నావు స్టాచ్ ఫిన్ లో గానీ. ఏంది బానే అలవాటు ఉన్నట్టుంది, అన్ని తృప్తి అని మాట్లాడుతున్నావు. అలవాటు పడ్డ పిందేవు నువ్వు, అలవాటు పడ్డ రకం నువ్వు అంటున్నా. చెప్పండి ఇప్పుడు. పర్సనల్ లోన్ ఎప్పుడు క్లియర్ చేయండి సార్, నేను ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు లేదు మేడం, ప్రాసెస్ మీరు చెప్పిన దాకా నాకు తెలియదా, కానీ నాకు టైం పడుతుంది. ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి, మంత్ ఎండ్ లోపు చేసుకుంటా. అంతేని వరకు లేదు సార్ టైం అనేది. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు కదా మేడం. అరేంజ్ చేయాలి సార్, 8 days టైం ప్రొవైడ్ చేసింది ఎందుకు? అరేంజ్ చేసుకుని క్లియర్ చేసుకుంటారని. అరేంజ్ చేసుకోవడానికి మంత్ ఎండ్ టైం పడుతుంది మేడం, నాకు ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి. మంత్ ఎండ్ వరకు కాదు సార్ పేమెంట్ అనేది. ఎన్ని మంత్స్ మీరు రెగ్యులర్ గా పేమెంట్ చేసుకుంటూ వచ్చారు కదా, ఈ మంత్ ఎండ్ అయిపోతుంది క్లోజ్ చేస్తా. మంత్ ఎండ్ కాదు సార్ పేమెంట్, ఇప్పుడు క్లియర్ చేయండి. లేదు మేడం, ప్రజెంట్ పేమెంట్ మంత్ ఎండ్కి వస్తుంది, క్లియర్ కట్టేస్తాం. మంత్ ఎండ్ వరకు క్లియర్ చేయడానికి కాదు సార్ లోన్ తీసుకున్నది, ఆల్రెడీ. అరే తెలుసు మేడం, ఒకటే డైలాగ్ చెప్పకండి. మీ ఆఫీస్ రూమ్ లో ఎంతమంది టెలికాల్ లో చెప్తున్నారు డైలాగ్ ఉన్నది కదా, అదే డైలాగ్ చెప్పకండి. నాకు మంత్ ఎండ్ వస్తాయి, నాకు టైం పడుతుంది. డైలాగ్ అని కాదు సార్, మరి పేమెంట్ క్లియర్ చేయండి కదా. చేస్తా అంటున్నా కదా మంత్ ఎండ్. 1 week టైం తీసుకొని మంత్ ఎండ్ వరకు క్లియర్ చేయడానికి కాదు కదా సార్. అరే ఫండ్స్ డిఫికల్ట్ వచ్చింది, టెంపరీగా చేస్తా మంత్ ఎండ్ లో. మంత్ ఎండ్ వరకు టైం లేదని చెప్తున్నాం కదా సార్. నా దగ్గర అమౌంట్ లేవు ప్రజెంట్, ఇప్పుడు లేదు పేమెంట్. మరి అరేంజ్ చేసుకొని క్లియర్ అప్పియండి, మరి ఒక 10,000 అప్పియండి. ఆల్రెడీ ఇచ్చిన దానికి అడుగుతున్నాం సార్, ఆల్రెడీ ఇచ్చిన దానికి అడుగుతున్నాం పేమెంట్ అనేది. ఇంకా ఇవ్వండి అప్పు. నీకే అడిగేది, స్టాచ్ పెన్ నుండి మాట్లాడుతున్నారా? చెప్పే మెంటల్ దానా, మెంటల్ అన్నావంటే నీ చెంపలు ఎంతమంది పరగొట్టారు ఇప్పటిదాకా? ఆడికి వచ్చి మరి ఏం చేస్తావు? ముద్దిస్తావా ఈడికి వచ్చి? ఏం చేస్తావు ఈడికి వచ్చి? అరే అవులాగా నీకేం చెప్పినా పేమెంట్ చేసుకోమని చెప్పి. నీ మెంటల్ దానా, నీకు ఆల్రెడీ మెంటల్ హాస్పిటల్ పోమని చెప్పినా కదా ఎర్రగడ్డ, ఇంకా పోలేదా? అదే అడుక్కున్నావా లేదా అని అడుగుతున్నా. అడుక్కోలేదు ఇంకా. ఏ మరి నువ్వు పెద్ద మోతివారి కదా, జమీందార్ కూతురుగా నువ్వు 10,000 అప్పి మరి. అదేనే, నువ్వు జమీందార్ కూతురు కదా, 10,000 అప్పి మరి. అదే మరి కొద్దిగా కొడుక నీకు ఎవరు అసలు పేమెంట్ చేయడానికి చేత అవ్వట్లేదు అని. మరి చేత కాని వాడికి పీకానికి కాల్ చేసినావా? ఏంటిది చేత కాని వాడికి పీకానికి కాల్ చేసినావా? రా తెలుసు, నువ్వు కొద్దిగా నాకు ఆల్రెడీ తెలుసు, కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? ఆల్రెడీ నాకు తెలుసు, నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు కొద్దిగా అని. మెంటల్ ముంజలాగా మాట్లాడకు, పూర్తిగా మారిపోయిన ముంజ, తాటి ముంజ నువ్వు. పూర్తిగా మారిపోయిన ముంజ నువ్వు. ఐ నో యు ఆర్ ఎ బిగ్ ముంజ ఇన్ రెడ్ లైట్ ఏరియా. ఐ నో యు ఆర్ ఎ బిగ్ ముంజ ఇన్ రెడ్ లైట్ ఏరియా. తెలుసే నువ్వు పెద్ద మడత కాజా అని. ట్రైనింగ్ నీలాంటి వాళ్ళకి చాలా మందికి ఇస్తానే మడత కాజా. ఎంత సంపాదిస్తున్నావు చెప్పే డైలీ? పైసలు ఎంత వస్తున్నాయి, ఎంత సంపాదిస్తున్నావు ఇట్లా మాట్లాడి? వాణిస్తున్నట్టు ఇల్లు కట్టుకున్నావా? చెప్పే. అరే అవన్నీ పెట్టే. ఇల్లు కట్టినావా? ఇల్లు కట్టినావా? ఇల్లు కట్టినావా ముంజ, తాటి ముంజ. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కొంతమంది బరి తెగించిన ఏజెంట్లు ఇక్కడ ఉంటారు. సో వాళ్ళ స్థాయికి వచ్చి మాట్లాడి వాళ్ళని హ్యాండిల్ చేయాలి. వీళ్ళు నార్మల్గా ఒక పొలైట్ వేలో కస్టమర్ రిక్వెస్ట్ చేస్తే వినరు అనమాట. వీళ్ళు కంప్లీట్గా బరిదెగించిన ఏజెంట్లు కూడా ఉంటారు. ఓకే, వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళకు ట్రీట్ చేయాలి, అప్పుడు వాళ్ళు కాలు కడిచి వెళ్ళిపోతారు. సో ఇలాంటి వాళ్ళకు డైలీ అలవాటు అనమాట. సో ఈ విధంగా కొంతమంది మాట్లాడితే కొంతమంది కస్టమర్లు డిప్రెషన్లకి రాంగ్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి వారి మాటలు పట్టించుకోకండి, ఎందుకంటే వీళ్ళకు డైలీ అది పని, వీళ్ళు చేసే పని బ్రోకర్ పని అనమాట. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.